హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024. యుఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సంస్థ వారు విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం 143 దేశాల్లో ఇండియా ర్యాంక్ 126. టాప్లో ఫిన్లాండ్, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఉండడం జరిగింది. ఈ రిపోర్ట్ 5 కొలమానాల ఆధారంగా విడుదల చేయడం జరుగుతుంది. సామాజిక సేవ, ఆదాయం, స్వేచ్ఛ, అవినీతి నిరోధం లాంటి విషయాలను ఆధారంగా చేసుకొని ఈ సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24. యుఎన్డిపి వారు విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023-24 ప్రకారం 193 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 134. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇండియా కొంచెం మెరుగుపడింది. ఇండియా 0.645 స్కోర్ను కలిగి ఉంది. 3 కొలమానాల ఆధారంగా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయం. ఇందులో టాప్ ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉండడం జరిగింది. యుఎన్డిపి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ 1965లో ఏర్పడింది. నెక్స్ట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022. యుఎన్డిపి సంస్థ వారు విడుదల చేసిన జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 193 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 108 ఉండడం జరిగింది. 0.437 స్కోర్తో ఉంది. ఇది 3 కొలమానాల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్ ఆధారంగా ఈ రిపోర్ట్ను ఇవ్వడం జరుగుతుంది. 2014 నుండి ఇండియా బెటర్ పొజిషన్కి వస్తూ ఉంది. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం 146 దేశాలకు గాను ఇండియా ర్యాంక్ 129. ఇందులో టాప్ కంట్రీస్ ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. సూడాన్ అనేది లాస్ట్లో ఉండడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 ప్రకారం ఇండియా 163 దేశాలకు గాను 116 ర్యాంక్లో ఉండడం జరిగింది. ఇందులో టాప్ కంట్రీస్ ఐస్లాండ్, ఐర్లాండ్ అండ్ ఆస్ట్రియా. లాస్ట్లో యెమెన్ దేశం ఉండడం జరిగింది. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ 100 దేశాలకు గాను 10th పొజిషన్లో ఉండడం జరిగింది. ఇందులో రష్యా టాప్లో, రష్యా తర్వాత ఉక్రెయిన్, చైనా మొదటి స్థానాల్లో ఉన్నాయి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ప్రకారం ఇండియా ర్యాంక్ 180 దేశాలకు గాను 159గా ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ 161 ఇండియా ర్యాంక్. ఇందులో టాప్ నార్వే, డెన్మార్క్ దేశాలు ఉండడం జరిగింది. లాస్ట్లో ఎరిత్రియా ఉంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023. ఇందులో 180 దేశాలకు గాను ఇండియా 93వ పొజిషన్లో ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ 85వ స్థానాల్లో ఉంది. ఇందులో టాప్లో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. లిస్ట్లో సోమాలియా, వెనిజులా దేశాలు ఉన్నాయి. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024. ఇందులో ఇండియా ర్యాంక్ 55 దేశాలకు గాను 42వ స్థానంలో ఉండడం జరిగింది. స్కోర్ వచ్చేసి 38.64%. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఈ నివేదికను విడుదల చేస్తారు. ఇందులో టాప్ కంట్రీస్ యుఎస్, యూకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్ 174 దేశాలకు గాను 72వ స్థానంలో ఉండడం జరిగింది. ఇండియా స్కోర్ వచ్చేసి 0.49. ఐఎంఎఫ్ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. ఇందులో టాప్ కంట్రీస్ సింగపూర్, డెన్మార్క్, యుఎస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ నివేదిక ప్రకారం ఇండియా ర్యాంక్ 119 దేశాలకు గాను 39 పొజిషన్లో ఉండడం జరిగింది. ఇందులో టాప్లో యుఎస్, స్పెయిన్, జపాన్ దేశాలు ఉన్నాయి. ఇందులో 1 to 7 స్కోర్ ఉండడం జరుగుతుంది. 1 అంటే వరస్ట్ పొజిషన్, 7 అంటే బెస్ట్ పొజిషన్. యూకే బేస్డ్ యూనివర్సిటీ సర్వే వారు ఈ నివేదికను యూకే బేస్డ్ యూనివర్సిటీ సంస్థ వారు అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం
కలిసి ఈ నివేదికను సమర్పిస్తారు. ఇండియా సర్పాసెస్ జపాన్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేటర్ 2023. ఇందులో ఇండియా థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. చైనా, యూఎస్ఏ ఫస్ట్, సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. 2015లో ఇండియా 9th పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ ఇయర్ వరకు చాలా బెటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024. ఇందులో ఢిల్లీ 350 స్థానంలో ఉంది. న్యూయార్క్, లండన్ ఫస్ట్, సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. హురూన్ యూనికార్న్ ఇండెక్స్ 2024. ఇందులో ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇండియా 67 యూనికార్న్లను కలిగి ఉంది. 67లో బెంగళూరులోనే 32 యూనికార్న్స్ ఉండడం జరిగింది. టోటల్ యూనికార్న్స్లో యూఎస్, చైనా ఫస్ట్, సెకండ్ పొజిషన్లో ఉన్నాయి.